హలో గైస్, ఇవాళ వ్లాగ్లో సొరకాయ చెట్టు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పెద్ద పెద్ద సొరకాయలు కాస్తాయి. 2 సొరకాయలు కాసి అయిపోయింది. ఫ్లవర్స్ ఏమో వైట్ కలర్లో ఉంటాయి, లీవ్స్ ఏమో పెద్దగా వెడల్పుగా ఉంటాయి. చూసారా అండి, ఇది మొగ్గ పువ్వు వచ్చేస్తుంది. ఈ ఈ దీంట్లో ఇంచే సొరకాయలు వస్తాయి. అందరికి తెలుసు కదా, పువ్వు అయితే ఎంత చక్కగా ఉందో. వైట్ కలరు మధ్యలో కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంది. చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇది సొరకాయ చెట్టు అండి. ఇది మా ఊర్లో షూట్ చేశాను. ఎంత చక్కగా ఉంది చూసారా. సొరకాయ ఆకులు వెడల్పుగా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, వెన్న తీస్తాం కదా, వెన్నలో నుంచి ఎలా తయారు చేసుకోవాలి నెయ్యి అని చెప్పేసి చూపించిపోతానండి. ఇది చూడండి, వెన్న, ఇది వెన్న అనమాట. నేను మీకు చూపిస్తానికి ఇది కడాయిలో వెన్న వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే విస్కర్తో బీట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే చేత్తో చూపిస్తున్నాను, చేత్తో కూడా చేసుకోవచ్చు అండి. ఫోర్క్ సహాయంతో చేసుకోవచ్చు. బాగా గడ్డ కట్టేసిందండి, ఎందుకంటే ఇప్పుడే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి, కాబట్టి బాగా మెత్తబడే వరకు చేసుకోవాలి, బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల వెన్న కొంచెం స్మూత్గా అవుతుందండి. మనకి నెయ్యి కూడా గబాన తయారవుతుంది. ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే ఈ క్లిప్పింగు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది, మీరు అంతసేపు చూడలేరు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. ఒక పక్క స్పూన్తో చేసుకుంటున్నాను, ఒక పక్క మజ్జిగ కవ్వంతో చేశాను, ఒక పక్క ఫోర్క్తో కూడా చేసి అయిపోయింది. బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి మనం. ఎప్పుడన్నా సరే ఫ్రిడ్జ్లోంచి తీసినాక కాసేపు బయట పెట్టండి, అప్పుడే మీగడ సాఫ్ట్గా వస్తుంది మనకి చిలికిన వెంటనే. ఇప్పుడైతే కొంచెం హార్డ్గా ఉంది, ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే కదా తీసింది కాబట్టి హార్డ్గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లోంచి తీసినాక 4-5 అవర్స్ ఉంటే మనకి మీగడ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుందండి, చిరికేదానికి ఈజీ అవుతుంది. ఇది పాల పైన వచ్చిన మీగడే. మామూలుగా బఫెలో మిల్క్ తెప్పించుకుంటాం రోజు, కాబట్టి ఇది మీగడ వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో బాగా కాసేసి ఫ్రిడ్జ్లో పెడితే తేటలాగా వస్తుంది. ఆ తేట తీసేసి రోజు దాచిపెట్టుకుంటాం. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీగడ తీసేయవచ్చండి. మీగడ తీసి వెన్న కాసుకొని హాయిగా మనము నెయ్యి అనేది చేసుకోవచ్చు చక్కగా ఇంట్లోనే. బయట నెయ్యి కల్తీ ఉంటుంది కాబట్టి బయట నెయ్యితో అంత బాగోదు, టేస్ట్ బాగోదు, హెల్త్ కూడా పాడైపోతుంది. కాబట్టి ఏ విధంగా చేయవచ్చో నేను చూపించబోతున్నాను. ఈ విధంగా నీళ్లు పోసి మళ్ళీ ఇంకోసారి చిలుక్కుంటానండి, ఎందుకంటే ఏమన్నా మీగడ బాగా గట్టిగా స్టిఫ్గా వస్తుందని చెప్పేసి. ఇలా కూడా చేసుకోవచ్చు, మిక్సీ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కాకపోతే మనం విస్కర్ సహాయంతో చేసుకోవచ్చు, బాగా చక్కగా వస్తుంది. లేకపోతే మిక్సీలో వేసుకొని ఒకేసారి నీళ్ళు పోసుకుంటే వెన్న అంతా సపరేట్ అయిపోతుంది, అప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను అసలుకి చెమరు పెట్టకుండా పెరుగు తోడేయకుండా చేస్తున్నానండి, డైరెక్ట్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తామని చేసి వీడియో తీస్తున్నాను. బాగా స్మూత్ అయ్యే వరకు బీట్ చేసుకోండి. ఇప్పుడు నీళ్లు తీసుకుంటున్నాను, నీళ్లు కొంచెం కొంచెం కలుపుకుంటూ నేను వెన్న తీస్తానమాట. ప్రాసెస్ చూసేయండి ఎలా చేస్తానని చెప్పేసి. నీళ్ళలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా సపరేట్ చేస్తానమాట. వెన్న తీసి గడ్డలుగా వస్తుందండి. మామూలుగా మిక్సీలో అయితే ఈ విధంగా నేను చేత్తో చేస్తున్నాను కాబట్టి ఇట్టు వస్తుంది, అయినా కొంచెం గడ్డగా వచ్చింది. అవి తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళలో వేసుకోవాలి. 2 సార్లు కడుక్కోవాలండి. ఏదైతే మనకి పాలు అనేది ఉంటుందో విడిపోతుంది అన్నమాట మీగడ నుంచి. 2 సార్లు చక్కగా కడుక్కోవాలి తీసుకున్న వెన్న. నేనైతే 2 పోర్షన్స్గా పెడతానండి, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2 అనమాట. ఎందుకంటే ఇది తీయటం లేట్ అవుతుంది, ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది కాబట్టి 2 వీడియోస్ లెక్క పెడతాను, చూసేయండి. ఈ విధంగా వెన్న చక్కగా తీసేసుకున్నాను నేను, మిగతాదంతా పాలు. ఇది పడేసుకోవచ్చు అండి మనము. కూల్ వాటర్తో ఐస్ వాటర్తో చేసుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా మీగడ తయారవుతుంది. నేనైతే పాల పైన రోజు మీగడ తీస్తూ ఉంటానండి. మీగడ ఒక 20 days అవుతే మనకి చక్కటి మీగడ అనేది పేరుకుంటుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఒకేసారి కాసేస్తానండి. ఇది ఇంకు ప్రాసెస్ అన్నమాట. పెరుగు పైన తోడేసి ఒకటి చేస్తారు, వెన్న తీస్తారు. ఇది సెకండ్ ప్రాసెస్ అన్నమాట.
నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే నెయ్యి కాసేటప్పుడు పాటించే జాగ్రత్తలు నేను చెప్తాను. నెయ్యి కమ్మటి వాసన వస్తుంది, ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, బాయ్.